నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఆగస్టు 15వ తేదీలోపు గిరిజనులకు రేషన్ కార్డులు అందించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి సిక్కోలును గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వ వంచనపై ఇంటింటా ప్రచారం, క్యూఆర్ కోడ్ స్కాన్తో ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆగస్టు 15వ తేదీలోపు గిరిజనులకు రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. నెల్లూరులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మూలాధారమని, మైదాన ప్రాంతమైన జిల్లాలో ఇప్పటికీ అమాయక గిరిజనులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఆధార్, రేషన్ కార్డులు వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమంలో బాలికలు నిద్రపోతుంటే చాటుగా వీడియోలు తీసి ప్రచారం చేశారని వైసీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. యోగాంధ్ర సక్సెస్ అవడం ఇష్టం లేని అసత్య ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీడీఏ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్కి రివ్యూ మీటింగ్లో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఐసిడిఎస్లో 12 ప్రాజెక్టులు ఉన్నాయి. 12 ప్రాజెక్టులో దాదాపు 3000 అంగన్వాడీస్ ఉన్నారు. 3000 అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అది ఎలా ఉంది, ఏంటి సంగతి అని మాట్లాడుకోవడం, సరైన సమయానికి ఫుడ్ అది అందుతుందా లేదా అన్నది చర్చించుకోవడం, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే తల్లులకి, బాలింతలకి, పిల్లలకి ఫుడ్ అది సరిగా అందుతుందా లేదా అనే విషయాల మీద చర్చ జరిగింది. అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి, అలాగే పౌష్టికాహారం పిల్లలందరికీ అందడానికి సరిగా చర్యలు తీసుకోవాలని మనం సిబ్బందికి అందరికీ తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ఐటీడీఏలో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో దాదాపు 6000 మంది గిరిజనులు ఉన్నారు. 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మందిలో ఎక్కువ శాతం యానాదులు ఉండడం విశేషం. ఇక్కడ యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక 25-30% ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్టు 15th లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఐటీడీఏ పీఓ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అసలు రేషన్ కార్డే లేకపోతే అసలు మనం సంక్షేమ కార్యక్రమాలే ఇవ్వలేం. సంక్షేమ కార్యక్రమాలే అందుకొని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయా అని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా ఏరియాలో హిల్ టాప్లో ఎక్కడో కొండ మీద 30-40 కిలోమీటర్ల పైరున్న గిరిజనులకు కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి అధికారులను పంపించి మేము చేయిస్తున్నాం. ఇక్కడ మా మారుమూల ఉన్నటువంటి తాండాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది. అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఒక 4 రోజుల్లో, అంటే ఆగస్టు 15వ తేదీ లోపు అందరికీ రేషన్ అండ్ ఆధార్ కార్డులు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్టీ ఏరియాలకి అధికంగా నిధులు కూడా కేటాయించారు. దాదాపు మన రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి గత సంవత్సరం చాలా వరకు స్కూల్స్ కానీ, రోడ్లు కానీ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మొత్తం 42 స్కూల్స్కి 155 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇక్కడే 3 స్కూల్స్ ఉన్నాయి. మన ఐటీడీఏ పరిధిలో నెల్లూరు ఐటీడీఏ పరిధిలో కావలి, తిరుపతి, అలాగే
కేవీపల్లి మొత్తం 3 స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. కావలి స్కూల్కి దాదాపు 5 కోట్లు, తిరుపతికి 3.52, అలాగే కేవీపల్లికి 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి సిక్కోలను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నాషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంజాయిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారని, నేడు అది ఎక్కడ చూసినా పెనుభూతమై కనిపిస్తుందని ధ్వజమెత్తారు. గంజాయి నిర్మూలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రత్యేక ప్రచారాలు నిర్వహించామన్నారు. 4,000 మంది పోలీసులతో ఈగల్ టీంను ఏర్పాటు చేసి డ్రగ్స్ వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గుంటూరు పట్టణంలో ఎన్నికై భారీ స్థాయిలో ర్యాలీ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి ప్రజలకి, విద్యార్థులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ దినకర్ గారు, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ర్యాలీ చేశామంటే ఇదేదో ఒక కార్యక్రమం కాదు, సమాజాన్ని పరిరక్షించడానికి, ముఖ్యంగా యువతల్ని మారక ద్రవ్యాల నుంచి దూరం చేయడానికి ఒక ఉద్యమం అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 30 సంవత్సరాల్లో గంజాయి గురించి విన్నాం, మారక ద్రవ్యాల గురించి కూడా విన్నాం. కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం కింద విన్నాం తప్ప ఈ స్థాయిలో మనం దీని గురించి విన్నటువంటి దాఖలాలు లేవు. ఈ స్థాయిలో యువత దీనికి ఎడిక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం ఎప్పుడు కూడా చూడలేదు. దీనికి కారణం విద్యార్థులే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధాన భూమిక ప్రభుత్వాలు పోషించాలి, పోషించి దీన్ని నిర్మూలించాలి. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు. దీని మీద చైతన్యం చేసేటువంటి సందర్భాలు లేవు. దీనికి తోడు విపరీతంగా గంజాయి పంటలు పండించి కళ్ళ ముందు కనిపించిన చర్యలు లేనటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికి హామీలు, సంతకాలతో బాండ్లు పంపించి అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆ దిశలో ప్రత్యేకంగా QR కోడ్ రూపొందించామని, 5 వారాల్లో రీజనల్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఇంటింటా ప్రభుత్వం వహించిన ప్రచారం చేస్తామన్నారు. ఆ హామీల్ని ఏ రకంగా విస్మరించారు, ఏ రకంగా వారు ప్రజల్ని మోసం చేశారు, వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి, గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక 6 వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు
ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేస్తారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.